వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ్యంలో జరిగే చిత్ర విచిత్ర విన్యాసాలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. కొంతమంది సేవకులు చేసే పనులు చూస్తుంటే ఇవేమి పనులు అని బాధపడాలో, వాళ్ళు చేసే విన్యాసాలకి నవ్వుకోవాలో అర్థం కావడం లేదు. ఒకసారి ఈ ప్రవక్త అని చెప్పుకుంటున్న ఈ పాస్టర్ గారు చేస్తున్న జిమ్కు ఆయన చెప్పే ప్రవచనం ఎలా ఉంది, ఆయన చేసే కార్యం ఎలా ఉంది ఒకసారి చూడండి. చర్చికి వెళ్ళాను సండే రోజు మీరు ప్రేయర్ చేశారు. ఎవరి దగ్గర అయితే 500 నోటు ఉంటుందో 500 నోటు మీరు చేతిలో తీసి పట్టుకోండి. నేను ప్రార్థిస్తాను, దేవుడు అద్భుతంగా మీ అకౌంట్ లోకి, మీకు తెలియనట్లుగా మీకు అకౌంట్ లోకి ఏ విధంగా వస్తుందో తెలియకుండా మీకు అమౌంట్ రప్పిస్తారని చెప్పని ఆ రోజు సాయంత్రం నా అకౌంట్ లో 1,00,000 రూపాయలు డబ్బులు పడ్డాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? 1,00,000 రూపాయల డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయి. 1,00,000 రూపాయలు 1,08,000 చిల్లర ఎంత పడింది, అసలు ఎక్కడి నుంచి వచ్చాయి నాకే తెలియదు. 500 రూపాయల యొక్క నోటు. ఈ నోట్ నేను అభిషేకించాను. అభిషేకించినప్పుడు ఆ బిడ్డ దగ్గర పెట్టుకుంది. ఏ రోజైతే అభిషేకించాను ఆ రోజు సాయంత్రమే అద్భుతంగా అమౌంట్ వచ్చింది. అద్భుతంగా కార్యం జరిగింది. వాళ్ళంతా కరెంట్ షాక్ టచ్ చేస్తుంది. 500 రూపాయల నోటికి అభిషేకం అట. 500 రూపాయల నోటును అభిషేకించి ఆమెకిస్తే మీ నోటు చేతిలో పట్టుకొని నేను అభిషేకిస్తా అని చెప్పినప్పుడు ఆ నోటు ఆమె పట్టుకున్నప్పుడు ఆమె అకౌంట్లో 1,00,000 రూపాయలు ఆమె అకౌంట్లో పడ్డాయట. దాన్ని ఆమె సాక్ష్యంగా చెప్తుంది. ఆ పాస్టర్ గారేమో నేను 500 రూపాయల నోటుకి అభిషేకించాను కాబట్టి ఆమెకి 1,00,000 రూపాయలు వచ్చాయి, ఇది దేవుని యొక్క కార్యం, ఇది ప్రవక్తగా నేను చెప్పిన ప్రవచనం అంటూ చెప్తున్నారు. 500 రూపాయల నోటికి అభిషేకం ఏంట్రా నాయన? ఎక్కడ దొరికిన సంత? యా నుంచి వచ్చారు మీరు? క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించడానికి, నవ్వుల పాలు చేయడానికి వచ్చారా మీరు? 500 రూపాయలకు అభిషేకమా? 500 రూపాయలకు అభిషేకం చేస్తే 1,00,000 రూపాయలు రావడమా? ఆమె చెప్పడము నువ్వు అలా దాన్ని హైలైట్ చేసుకోవడం ఎక్కడికి పోతుంది? ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? ఏంటి ఈ ప్రవచనం? ఏంటి ప్రవచనాల పేరు మీద ఈ యొక్క జిమ్మిక్కులేంటి, గిమ్మిక్కులేంటి, మ్యాజిక్కులేంటి? డబ్బులకు అభిషేకమా? డబ్బులకు అభిషేకం వేస్తే అది పొంగి పొర్లి ఎక్కువ అవుతున్నాయి. 500 రూపాయల నోటు పట్టుకొని అభిషేకించినప్పుడు ఈమె అకౌంట్లో ఎవరో 1,00,000 రూపాయలు వేశారట. ఇది ఏమన్నా అర్థం ఉందా? మనం ఇక్కడ డబ్బు సంపాదించుకోవడానికి క్రైస్తవులమా? ఈ లోక ఐహిక విచారాలను, ఈ లోకపు వాటిని పొందుకోవడానికి క్రీస్తుని నమ్ముకున్నామా? పరలోక భాగ్యమును, నిత్యత్వం ఉండి ఈ లోకంలో నివసించిన తర్వాత కూడా జీవించాలనే ఒక మహత్ సంకల్పంతో యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాం. అంతేగాని ఇక్కడ జరిగే ఆచారాలు, ఇక్కడ జరిగే ఆశీర్వాదాల కోసం దేవుని నమ్ముకుంది. పైపచ్చి ఎక్కడైనా జరుగుతుందా? ఎక్కడైనా ఉందా? 500 రూపాయల నోటుకు అభిషేకం చేస్తే అవి లక్షలు అయిపోయినట్టే, కోట్లు అయిపోయినట్టుగా. ఇక మరి మీ అంత అభిషేకం పాస్టర్ ఎవరు లేరు. మరి మీరు చెప్పేవన్నీ తప్పుడు ప్రవచనాలు. ఆ ప్రవచనాలతో అమాయకమైన క్రైస్తవులను, అమాయకమైన వ్యక్తులను ఇలా మభ్య పెడుతూ మ్యాజిక్లు చేస్తున్నారు. మీరు మ్యాజిక్లు చేయమన్నాడా దేవుడు? ప్రవచనం చెప్తున్నావు, ప్రవక్తగా ఉంటున్నావు, నువ్వు మ్యాజిక్ చేస్తావా? ఇలాంటి పనులు చేస్తావా? మ్యాజిక్లు చేస్తే ఏం ప్రయోజనం? ఇలాంటి ప్రవచనాలు, దొంగ ప్రవచనాలు, ఉత్తుత్తి ప్రవచనాలు, ఉద్రేకమైన ప్రవచనాలు, ప్రాస్పారిటీతో కూడిన ప్రవచనాలు చెప్పి క్రైస్తవ్యాలను మభ్యపెడుతున్నారు. మరి ఇటు చూసినప్పుడు నవ్వాలా? ఇటు చేసినందుకు వాక్యానుసారంగా లేకపోవడంతో నవ్వాలో? క్రైస్తవ్యం ఇంతలా దిగజారిపోతుంది. క్రైస్తవ్యం అని అడ్డు పెట్టుకొని కొంతమంది సేవకులు చేస్తున్న పనులు చూస్తుంటే ఏడవాలో ఏం అర్థం కావడం లేదు పరిస్థితి. దుఃఖపడాలా, బాధపడాలా, ఏడవాలో అర్థం కావడం లేదు. 500 రూపాయలకు నోటుకి అభిషేకం చేయటం ఏంటి? మరి మా దగ్గర చాలా ఉన్నాయి, మరి అభిషేకం చేయి, మా కోట్లు కావాలి, ఇస్తావా? చేస్తావా?
ఎక్కడి నుంచో ఆమెకు ₹1,00,000 పడితే నీ అకౌంట్లో వేసుకోవటం, ఆ క్రెడిట్ మొత్తం నీ అకౌంట్లో వేసుకోవటం, అభిషేకించిన ₹500 నోటు నేను ప్రార్థన చేశానని చెప్పటం, హాల్ టికెట్లకు ప్రార్థన చేయటం, ఎగ్జామ్ పేపర్లకు ప్రార్థన చేయటం, అభిషేకించటం, నోట్లను అభిషేకించటం, ఇంకా చేయండి, ఇంకా చాలా క్రైస్తవైనట్టు తీసుకుపోయింది. ఇప్పటికే మీరు చేస్తున్న చేష్టల వల్ల క్రైస్తవం అబాస్ పాలవుతుంది అన్యుల చేతిలో ఉండి. ఇటువంటి చేస్తున్నప్పుడు ఇంకెందుకు ట్రోల్ చేయరు? సోషల్ మీడియా విరివిగా ఉంటున్న ఈ కాలంలో ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నప్పుడు ఎందుకు నవ్వుల పాలకారు? ఆ కోయి కోయి అనే పాట ఆయన పాడి ఎంత నవ్వుల పాలయ్యారు. సార్ నవ్వుల పాలైతే పర్లేదు, ఆయన జబర్దస్త్కి వెళ్ళి అల్లరితో కూడిన ఆటపాటలు చేసి ఇంకాస్త నవ్వుల పాలయ్యారు. క్రైస్తవాన్ని దిగజార్చడం కాదు, క్రైస్తవ పేరు పెట్టుకొని క్రైస్తవ సేవకులు అంటూ మీరు చేసే పనులివా? యూట్యూబ్ ఉంది కదా అని, ఆన్లైన్ ఉంది కదా అని, సోషల్ మీడియా ఉంది కదా అని ఇలా చేస్తే ఎలా? మీరు లెక్క అప్పచెప్పాల్సిన పరిస్థితి వస్తుంటుంది. జాగ్రత్త. గల్తీ పత్రికలో అపోస్తుడైన పౌలు గారు అంటారు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోస్తాడు, దాన్నే కోస్తాడు. మీరు చేసే ప్రతి చర్యకు ప్రతిఫలం తప్పకుండా అనుభవిస్తారు. ఇప్పుడు మీరు ఫేమస్ కావచ్చు, ఇప్పుడు మీది కరెక్ట్ సరైన విధానం అందరూ మిమ్మల్ని వెంబడించవచ్చు. మీరు చేసే ₹500 నోటు తీసుకొచ్చి చాలామంది మీ దగ్గర డబ్బు సంపాదించుకోవడానికి రావచ్చు. మీరు గొప్ప పేరు సంపాదించుకోవచ్చు, ఫ్లూక్లో తగలవచ్చు. కానీ ఇది దేవునికి ఇష్టమైన చర్య కాదు. డబ్బు కోసం, పెళ్ళిళ్ళ కోసం, ఉద్యోగాల కోసం, పిల్లలు పుట్టడానికి, ఇలాంటి వాటికి దేవుని నమ్ముకోలేదు. ఆటోమేటిక్గా ఒకవేళ దేవుని నమ్ముకున్న వారికి జరుగుతుందేమో, జరగవచ్చు. కానీ వీటికి, ఈ లోక ఆశీర్వాదాల కోసం మనం యేసు ప్రభువుని నమ్ముకుంటే మనకు నిరాశ, నిస్పృహలు తప్పవు. దేనికోసం నమ్ముకున్నాం మనం? పరలోకపు భాగ్యం కోసం నమ్ముకున్నాం. నిత్యత్వము జీవించే, ఆ యుగయుగాలు జీవించే ఆ యొక్క ఆనందకరమైన జీవితం కోసం నమ్ముకున్నాం తప్ప ఇక్కడి ఈ యొక్క ఆశీర్వాదాలు పొందుకొని ఎక్కడేదో అనుభవించడానికి యేసుప్రభువుని నమ్ముకుంటే నిరాశ, నిస్పృహ తప్పదు. దాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది సేవకులు ఈ లోకంలో దీవించబడాలి, ఈ లోకంలో ఆశీర్వదించబడాలి, ఈ లోకంలో డబ్బు సంపాదించుకోవాలని ఒక ఆతృతతో అందరినీ ప్రాస్పారిటీ వైపు, ఆశీర్వాదాల వైపు నడిపిస్తూ క్రైస్తవ్యాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది చాలా పెద్ద దుర్మార్గం. దేవుడు మెచ్చే కార్యం కాదు. క్రీస్తు యేసునందు లేపబడిన మనము పైనున్న వాటిని వెతకాలి, కానీ కిందున్న వాటిని కాదు. కిందున్న డబ్బును, కిందున్న వాటిని, కిందున్న ఆశీర్వాదాలు వెతకటం కాదు. పైన ఏముంటుంది? పైన పరలోకం ఉంటుంది, పైన బహుమానం ఉంటుంది, పైన కిరీటం ఉంటుంది, పైన మనం ఈ భూలోకంలో చేసిన క్రియలకు ప్రతిఫలం ఉంటుంది, అధిక ఫలం ఉంటుంది. వాటిని వెతకాలి. అక్కడ మంచి నమ్మకమైన దాసుడని నువ్వు పేరు సంపాదించుకొని బిరుదును సంపాదించుకోవాలి. దానికోసం వెతకాలి, దానికోసం ప్రాకులాడాలి, దానికోసం పరిచయం జరిగించాలి, దానికోసం పోరాడాలి. కానీ ఇగో ₹500 నోటు ప్రార్థన చేసి అభిషేకించడం. అభిషేకం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? అభిషేకం అంటే దాన్ని ఎంత తక్కువ చేస్తున్నావా? అభిషేకాన్ని ₹500 నోటు దగ్గరికి దిగజార్చావా? అభిషేకం వాల్యూ అంతేనా? అభిషేక వాల్యూ ₹500. అభిషేక వాల్యూ ఆమె అకౌంట్లో ₹1,00,000 పడ్డదిగా ₹1,00,000 అనుకుంటున్నావా? అభిషేకం వాల్యూ, అభిషేకానికి నువ్వు వాల్యూ కట్టగలవా? నువ్వు నీ దొంగ ప్రవచనం, అభిషేకం వాల్యూ అంత దిగజార్చావా? నువ్వు అభిషేకం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? అదొక మామూలు విషయం అనుకుంటున్నావా? మార్కెట్లో దొరికే కూరగాయలు అనుకుంటున్నావా అభిషేకం అంటే? నూనె బాటిల్ తీసుకొని అభిషేకించడం అనుకుంటున్నావా అభిషేకం అంటే? అది దేవుడి నుంచి రావాలి, దేవుడు అభిషేకించాలి. దేవుడు ఈ ₹500 నోట్లకి వాటికి వీటికి అభిషేకం చేస్తాననుకుంటున్నావా? తన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి అభిషేకంతో, నూతన అభిషేకంతో వారిని నింపి ముందుకు నడిపిస్తాడు. అంతే తప్ప ఇలాంటి వాటికి అభిషేకం చేయటం, వస్తువులకు అభిషేకం చేయటం,
డబ్బులకు అభిషేకం చేయటం, బంగారానికి అభిషేకం చేయటం, వెండికి అభిషేకం చేయటం కాదు. ఆర్ యు మ్యాడ్? ఏ బైబిల్ సమర్థిస్తుంది నువ్వు చేసే పని? ఇప్పటికైనా కళ్ళు తెరువు, అవన్నీ మానుకో. వాటికి అభిషేకించడం, వీటికి అభిషేకించడం, నేను టీవీని పట్టుకోమంటాం, అది పట్టుకోమంటాం, నేను ప్రార్థన చేస్తే ఇది పట్టుకోమంటాం, పెన్నును పట్టుకోమంటాం, ఆల్ టికెట్లు పట్టుకోమంటాం. మానేయండి. క్రైస్తవులారా, విశ్వాసులారా, ఇటువంటి గమనించండి. అంటే గుడ్డిగా వెళ్ళబాకండి. వాక్యం ఏం చెప్తుందో ఆలోచించండి. అభిషేకం అంటే ఏందో ఒకసారి తెలుసుకోండి. దేవుని యొక్క హృదయం ఎలా ఉంటుందో తెలుసుకోండి. దేవుని యొక్క మనసును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క హృదయము, యేసుక్రీస్తు యొక్క మనసు తెలుసుకున్నప్పుడు మనం ఆ విధంగానే ప్రవర్తిస్తాం. అంతే తప్ప ఇలాంటి ఈ లోకపు వాటి కోసం వెంపర్లాడడం, వెంటపడం ఒకసారి ఆలోచించండి. ఇటువంటి దొంగ పాస్టర్లను, దొంగ ప్రవక్తలను, దొంగ ప్రవచనాలు చెప్పే వారు నమ్మకండి. కార్యాలు జరుగుతాయని ఏదో వెళ్ళబాకండి. ఆ కార్యాలు ఏదో ఫ్లూక్లో జరగవచ్చు, కానీ అవి నిలిచి ఉండే కార్యాలు కావు. మన అమ్మ తేజ అరటి పండిస్తే పిల్లలు పుడతారని, బత్తాయి పండిస్తే పిల్లలు పుడతారని, కమలా పండు, యాపిల్ పండిస్తే పిల్లలు పుడతారని కొంతమంది పాస్టర్లు చెప్తున్నారు. నమ్మమాకండి. ఎంత దరిద్రం అండి అది. బైబిల్ సమర్థిస్తుందా? కొత్త నిబంధన సమర్థిస్తుందా? దేవుడిచ్చు బహుమానం అండి, అరటి పండిచ్చు బహుమానం కాదు, పాస్టర్ గారిచ్చు బహుమానం కాదు. ఇటువంటి జిమ్మిక్కులు నమ్మవాకండి. మనల్ని సాయితాను మభ్యపెట్టే అవకాశం ఉంటుంది. ఇటువంటి కొంతమంది సేవకులను అపవాది వాడుకొని ఇటువంటి వాటిని ఆ ప్రజలలోకి ప్రాచుర్యం తీసుకొచ్చి రెచ్చగొట్టే పనులు చేస్తుంటారు. సులువుగా చిక్కులు పెట్టు అపవాది వల్ల మనం చిక్కుకోకూడదు. ఒక్కసారి వాళ్ళు చిక్కుకున్నామా ఆ చట్టంలో ఇరుక్కుపోతాం. జాగ్రత్త. ఇటువంటి పాస్టర్లు మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవాకండి. దేవుడు మనకు మంచి జ్ఞానమును అందించును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.